నా సాయి. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఆల్ అని బటన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. నా సాయి 143వ భాగం ఎపిసోడ్ 143 పార్ట్ 1. రత్నాకర్రావు తన ఇంట్లో భోజనాలు చేసిన తర్వాత అక్కడున్న అతిథులందరికీ బహుమతులు ఇస్తాడు. అప్పాజీకి, మహల్సాపతికి, అలాగే గంగారాముకు కూడా. అది గమనించిన వారందరూ ఆశ్చర్యపోతారు. ఇవన్నీ ఎందుకండి అని అడుగుతాడు అప్పాజీ. అప్పుడు రత్నాకర్, లండన్ వెళ్ళినప్పుడు నేను ఎన్నో బహుమతులు తీసుకొచ్చాను. వాటిలో కొన్ని మీకు ఇప్పుడు ఇస్తున్నాను. నేను ఇచ్చే ఈ చిన్న బహుమతుల్ని దయచేసి స్వీకరించండి అని అంటాడు రత్నాకర్. తర్వాత వాళ్ళందరూ వెళ్ళడానికి సిద్ధమవుతారు. అప్పుడు రత్నాకర్, మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి భోజనానికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటాడు. వారందరూ కులకర్ణికి కూడా నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ కులకర్ణి మాత్రం అక్కడే ఉంటాడు. అక్కడే ఉన్న కులకర్ణితో రత్నాకర్, కులకర్ణి గారు, మీకు నేను ఇవ్వాలనుకున్న బహుమతులన్నీ మీ పల్లకిలో ఎప్పుడూ అక్కడ పెట్టించాను. కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన బహుమతిని మాత్రం మీరు నా కళ్ళ ముందే తెరిచి దాన్ని పరీక్షించాలని నేను కోరుకుంటున్నాను అని నవ్వుతాడు రత్నాకర్. ఆ పెట్టి తెరిచి చూసిన కులకర్ణికి అందులో రకరకాల పరికరాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. వాటిని ఎలా చూడాలో అర్థం కాక తెకమక పడుతూ ఉంటాడు. అప్పుడు రత్నాకర్, ఇది నేను ప్రత్యేకంగా మీ అబ్బాయి కేశవ్ కోసం తీసుకొచ్చాను. ఇది మీకు ఏంటో ఇంకా అర్థం కాలేదు కదూ, ఇదేంటో నేను చూపిస్తాను అని చెప్పి దాన్ని మొత్తం బిగించి తయారు చేస్తాడు. అది ఒక దూరదర్శిని, అంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలని, చంద్రుల్ని చూడడానికి ఉపయోగపడేది. దాన్ని మొత్తం సిద్ధం చేసిన తర్వాత, ఇప్పుడు ఒక్కసారి ఇందులోంచి చూడండి కులకర్ణి గారు అని చెప్తాడు రత్నాకర్. దూరదర్శన్లోంచి చూసిన కులకర్ణికి చందమామ ఎంతో దగ్గరగా కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతాడు కులకర్ణి. మళ్ళీ అందులోంచి చందమామని చూస్తాడు. పక్కనే ఉందేమో పట్టుకోవాలన్నట్టుగా ప్రయత్నిస్తాడు. అది చూసిన రత్నాకర్, ఇది మీతో పాటు మీ అబ్బాయికి కూడా ఎంతో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అని అంటాడు రత్నాకర్. ఆ మాట విన్న కులకర్ణి, హరిఓం హరిఓం, నిజంగా ఇది చాలా బాగుంది అని ఎంతో ఆనందంగా నవ్వుతాడు. ఇంటికి వచ్చిన కులకర్ణి దాన్ని తన గుమ్మం ముందు మళ్ళీ బిగిస్తాడు. కేశవ్ని పిలిచి, కేశవ్ నీకోసం ఒక ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. ఇదేంటో తెలుసా? దీన్ని టెలిస్కోప్ అంటారు. ఇందులోంచి గనక మనం చూస్తే దూరంగా ఉన్నవన్నీ కూడా మనకి ఎంతో స్పష్టంగా దగ్గరగా కనిపిస్తాయి. రా ఒకసారి చూడు, చందమామ ఎలా ఉంటుందో చెప్పు అని చెప్పి కులకర్ణి కేశవ్కి చూపిస్తాడు. అందులోంచి చందమామను చూసిన కేశవ్ ఆశ్చర్యపోతాడు. నాన్నగారు, చందమామ ఎంతో పెద్దదిగా కనిపిస్తోంది, అలాగే చాలా అందంగా కనిపిస్తోంది అని అంటాడు ఆనందంగా. అలా చూస్తున్న కేశవ్కి అక్కడ ఉన్న నక్షత్రాలన్నీ సాయిలా మారిపోయి సాయి రూపంలో కనిపిస్తాయి. అది గమనించిన కేశవ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఏమైంది అని అడుగుతాడు కులకర్ణి. తనకు గనక సాయి కనిపించారని చెబితే నాన్నగారికి ఎంతో కోపం వస్తుందని మౌనంగా ఉండిపోతాడు కేశవ్. అది గమనించిన కులకర్ణి, కేశవ్, నేను కూడా మొదటిసారి చందమామని చూసినప్పుడు నీలాగే ఆశ్చర్యపోయాను అని లోపల నుంచి రుక్మిణిని, తన చెల్లెల్ని కూడా పిలిచి ఆ టెలిస్కోప్ని చూపిస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కులకర్ణి చెల్లెలు చూడడం తర్వాత గానీ ముందుగా మీరేం తిన్నారో చెప్పండి అని వారు ఎవరికీ తెలియకుండా వంట చేసుకుని భోజనం చేశారని కులకర్ణికి చెబుతుంది. ఆ మాట విన్న కులకర్ణి ఎంతో ఆగ్రహంగా రుక్మిణి వైపు చూస్తుంది. రుక్మిణి ఏడుస్తూ, అటువంటిది ఏమీ లేదండి, నేను గాని కేశవ్ గాని ఇప్పటి వరకు ఏమీ తినలేదు, నాతో పాటు తను కూడా ఏమీ తినకుండా ఉండిపోయాడు అని చెబుతుంది రుక్మిణి. ఇప్పుడు కులకర్ణి చెల్లెలు, నువ్వు అబద్ధం ఆడకు అన్నయ్య, నా చెవులతో నేను విన్నాను, వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు, నా కడుపు మొత్తం నిండిపోయింది, ఇప్పుడే భోంచేసినట్టుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేనే స్వయంగా విన్నాను అంటుంది కులకర్ణి చెల్లెలు. ఆ మాట మీరు అనలేదా అని అడుగుతుంది కులకర్ణి చెల్లెలు. అప్పుడు రుక్మిణి, ఆ మాట అన్నది నిజమే, కానీ మమ్మల్ని నమ్మండి, మేము ఏమీ తినలేదు అని అంటుంది. చూసావా అన్నయ్య, ఎంత అందంగా అబద్ధాలు చెప్తున్నారో, కడుపు నిండిపోయిందని వాళ్ళే అన్నారు కానీ ఏమీ తినలేదు అంటున్నారు. అలాగే అన్నయ్య, వీళ్ళు భోంచేసిన తర్వాత ప్రార్థన కూడా చేసుకున్నారు. ఎవరినో తెలుసా? ఆ సాయిని, రామకృష్ణ హరి అని ఆ సాయిని ప్రార్థించారు అని చెబుతుంది కులకర్ణి చెల్లెలు. ఇంకా చాలు, ఆపు, చెప్పకు అంటాడు కులకర్ణి ఎంతో ఆగ్రహంగా తన చెల్లెలతో. నా ముందే నువ్వు అబద్ధం చెబుతున్నావంటే నన్ను మూర్ఖుడి కింద భావిస్తున్నావా అని ఎంతో ఆగ్రహంతో రుక్మిణిని ఆ క్షణంలోనే ఇంట్లోంచి వెళ్ళిపోమని ఆదేశిస్తాడు కులకర్ణి. ఇకపై ఇంట్లో నీకు ఎటువంటి స్థానం లేదు, తక్షణం ఇల్లు విడిచి వెళ్ళిపో అంటాడు ఎంతో ఆగ్రహంగా. వద్దని చెప్పి కేశవ్ ఎంత అడ్డుపడినప్పటికీ కులకర్ణి చెల్లెలు కేశవ్ని పక్కకు లాక్కు వెళ్తుంది. కులకర్ణి బలవంతాన రుక్మిణిని ఇంట్లోంచి బయటకు నెట్టివేస్తాడు. అది చూసిన కేశవ్, అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతే మా ఇంట్లో ఉన్న సులభ ఎంత బాధపడింది, తనకు ఎటువంటి పరిస్థితి ఎదురైందో
అమ్మకు కూడా అలాగే ఎదురవుతుంది అని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లి కులకర్ణి కాళ్లపై పడతాడు. నాన్నగారు, దయచేసి అమ్మను క్షమించండి. నేను మీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు నేను సాయి నామాన్ని పలకను. మీరు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఇకపై మీరు ఏది చెబితే నేను అదే చేస్తాను. మీ ఇష్టానికి విరుద్ధంగా నేను ఏ పని చేయను. ఇంకెప్పుడు కూడా సాయి పేరు పలకను అని వేడుకుంటాడు కేశవ్. అప్పుడు కులకర్ణి ఎంతో కోపంతో, నువ్వు మాట ఇవ్వడమేనా, ఇచ్చిన మాటపై నిలబడతావా అని అడుగుతాడు. లేదు నాన్నగారు, నేను నా మాటపై నిలబడతాను, కానీ అమ్మను మాత్రం ఇంట్లోంచి పంపించకండి. నేను ఇంకెప్పుడు కూడా సాయినామాన్ని పలకను అని ఏడుస్తాడు కేశవ్. సరే అని రుక్మిణిని వదిలేస్తాడు కులకర్ణి. హరి ఓం అని కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ జరుగుతున్నదంతా సాయి గమనిస్తూనే ఉంటారు. మర్నాడు ఉదయం సాయి మందిరం వద్దకు ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తాడు. సాయి, నేను మా అబ్బాయి కోసం ఎంతో బాధపడుతున్నాను. నేను వీడిని పూజారిగా చేద్దారని ఎప్పటి నుంచో అనుకుని అందుకోసమే ప్రయత్నిస్తున్నాను. కానీ వీడికి వేదాలన్నా, శాస్త్రాలన్నా, పాఠాలన్నా అస్సలు రుచించడం లేదు. వాడికి ఎంత చెప్పినా ఏ శ్లోకం కూడా గుర్తుండటం లేదు. నాకు తెలుసు సాయి, మన శాస్త్రాల్లో ఉన్న శ్లోకాలు అవి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమైన పనే. కానీ వీడికి కనీసం భగవద్గీతలో శ్లోకాలు కూడా గుర్తుండటం లేదు. రాను రాను వీడు మందబుద్ధిలా తయారవుతున్నాడు. ఎంతమంది పండితుల వద్ద చేర్పించినా వారందరూ అదే మాట అంటున్నారు. బ్రాహ్మణుల పిల్లలకైన మా వీడికే, బ్రాహ్మణులకే శ్లోకాలు గుర్తులేవు అంటే నలుగురిలో ఎంత చిన్నతనంగా ఉంటుంది సాయి. మా వాళ్ళందరి ముందు నేను తలెత్తుకోలేకపోతున్నా. వాళ్ళకి ఏం సమాధానాలు చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు అని బాధపడతాడు తండ్రి. సాయి ఆ పిల్లవాడి వంక చూసి చిరునవ్వు నవ్వుతారు. నీ పేరేంటి అని అడుగుతారు. పాండురంగు అని చెబుతాడు ఆ పిల్లవాడు. అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి, నేను నీకు నిన్న గీతలోని ఒక శ్లోకం చెప్పాను కదా, అది సాయికి అప్పచెప్పు, సాయికి వినిపించు అంటాడు అతను. పిల్లవాడు జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెడతాడు. అదేంటి, నిన్నే కదా చెప్పాను, అప్పుడే మర్చిపోయావా అంటాడు అతని తండ్రి. అప్పుడు ఆ పిల్లవాడు, అదే ఆ శ్లోకమే కదా, శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, అర్జునుడు యుద్ధం చేయను అంటే శ్రీకృష్ణుడు చేయమని చెప్తాడు, ఆ శ్లోకమే కదా అని అంటాడు అబ్బాయి. సాయి చిరునవ్వు నవ్వుతూ, ఆ శ్లోకమే అని అంటారు. చెప్పు పాండురంగా అంటారు సాయి. ఆ పిల్లవాడు శ్లోకం చెప్పడం మొదలు పెడతాడు. యదా యదా హి ధర్మస్య అని చెప్పి తర్వాత గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి, అంతకు మించి నాకు గుర్తు రావటం లేదు సాయి అంటాడు. అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని చెబుతారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం స్మృజామ్యహం. ఇలాంటి శ్లోకాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు అని అడుగుతారు సాయి. అది కూడా ఒక్క రోజులోనేనా అని అడుగుతారు. అప్పుడు ఆ పిల్లవాడు, సాయి, మీరు చెప్పిన శ్లోకాలు ఏవి కూడా నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, కానీ వాటిని బొమ్మ కింద గీసి చూపించమంటే నేను చక్కగా గీయగలను అంటాడు ఆ పిల్లవాడు. బొమ్మ గీస్తావా అని అడుగుతారు సాయి. అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి, అవును సాయి, వీడి బొమ్మలు చాలా బాగా గీస్తాడు, రోజంతా బొమ్మలు గీయడంలోనే గడుపుతున్నాడు, వీడి సంచిలో కూడా ఆ బొమ్మల సామానే ఉంటాయి అని చెబుతాడు. అప్పుడు సాయి చిరునవ్వు నవ్వి, అయితే పాండురంగా, నేను ఏ శ్లోకం చెప్పినా దాన్ని నువ్వు అర్థం చేసుకుని ఒక చిత్రం కింద గీయి, సరేనా అని చెబుతారు. ఆ పిల్లవాడు ఎంతో ఆనందంగా సరే అంటాడు. అప్పుడు అతని తండ్రి, సాయి, దానివల్ల అది ఏం ఉపయోగం అని అడుగుతాడు. మీరు ఓర్పు వహించండి అంటారు సాయి. తరువాత ఆ పిల్లవాడిని బొమ్మలు గీయమంటారు. అలాగే అతని తండ్రితో, మీరు నాకు ఒక సహాయం చేయగలరా అని అడుగుతారు. అది విన్న అతని తండ్రి, నేనా అనుకొని, చాలా మంది చెప్పారు సాయి కోసం, ఆయన సమస్యలను పరిష్కరించే విధానం చాలా చిత్ర విచిత్రంగా ఉంటుందని. సరే, ఆయన చెప్పినట్టే చేద్దాం అనుకుని, సరే సాయి, మీకు తప్పకుండా సహాయం చేస్తానంటాడు అతను. సరే అయితే మీరు నాకు కూరగాయలు కోసి పెట్టండి అంటారు సాయి. సరే అని చెప్పి ఆ పిల్లవాడి తండ్రి కూరగాయలు కోయడం మొదలు పెడతాడు. మరో పక్క పాండురంగ ఎంతో అందంగా బొమ్మలు గీస్తూ ఉంటాడు. అతను గీసిన శ్రీకృష్ణుడు అర్జునుడు బొమ్మను చూసి సాయి ఎంతో ఆనందపడతారు. ఇది 143వ భాగంలోని పార్ట్ 1 మిత్రులారా. తిరిగి పార్ట్ 2లో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సాయి వీడియోలు చూడడానికి మన ఎస్ఆర్కే హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓం సాయిరామ్.